లోకమాత్ర వీక్షకులకు స్వాగతం. ఈ రోజు జరుగుతున్న బీహార్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎన్డీఏ కూటమి మెజార్టీ స్థానాలలో ఆధిక్యంలో దూసుకుపోతున్న సందర్భంగా ప్రకాశం జిల్లా కూటమి నాయకులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 243 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 193 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా మహాగఠ్ బంధన్ 45 స్థానాలకే పరిమితమైందని తెలిపారు. బీహార్ ఎన్నికల ఫలితాలపై ప్రకాశం జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు, పొదిలి మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్రీ కాటూరి వెంకట నారాయణ బాబు గారు, మాజీ పొదిలి మండల టీడీపీ అధ్యక్షులు మరియు సహకార వ్యవసాయ బ్యాంక్ ప్రెసిడెంట్ శ్రీ ఎర్రంరెడ్డి వెంకటేశ్వరారెడ్డి గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు బీహార్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి మెజార్టీ స్థానాలలో విజయం సాధించబోతున్న సందర్భంగా మీడియాతో ఆనందోత్సాహంతో వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈరోజు బీహార్లో ఎన్నికల ఫలితాలని ఉదయం 8 గంటల నుంచి టీవీలలో ప్రసారం అవుతున్నాయి. అందులో భాగంగా ఎన్డీఏ కూటమి ఇప్పటికీ 243 స్థానాలలో మనకి ఉంటే దాంట్లో 198 స్థానాలలో ఆధిక్యతలో ఉంది. అట్లాగే రెండో స్థానానికి పడిపోయిన ఎంజీబీ కూటమి ఈ రోజు 49 స్థానాలలో ఆధిక్యతలో ఉంది. కాబట్టి పోల్చుకోవాలన్నా కూడా 3% ఆధిక్యతలో ఉంది. అంటే డబుల్ అనమాట, డబుల్ కాదు ట్రిపుల్లో ఉంది. మన ఎన్డీఏ కూటమిలో ఉన్న స్థానాలలో ఆధిక్యతలో ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు మ్యాజిక్ ఫిగర్ వచ్చేసరికి 122 మ్యాజిక్ ఫిగరు. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ ఒకవేళ ఆధిక్యత అటు ఇటుగా ఉన్నా కూడా ఈసారి రెండోసారి కూడా బీహార్ లో ఎన్డీఏ కూటమిని అక్కడ అధికారం చేజిక్కించుకుంటుందని మేము అనుకుంటున్నాము. మేమందరం కూడా ఆనందోత్సవాలు మా మొహంలో అందరికీ కూడా చాలా ఆనందంగా సంతోషంగా మేమందరం టీవీలని అతుక్కొని మరి చూస్తున్నాము. కాబట్టి ఈ ఆనందోత్సవాలు ఈ ఫలితాలు వస్తూనే మేమందరం కూడా బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర సంబరాలు చేసుకోవడానికి టపాసులన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకొని ఉన్నాము. కాబట్టి జై హింద్, జై బీజేపీ, జై భారత్ మాత. బీహార్ శాసనసభ ఎన్నికల కౌంటింగ్ సరళను బట్టి చూస్తే 243 స్థానాలకు 195 స్థానాలు ఎన్డీఏ కూటమి మెజార్టీ స్థానాలు ఫలితాలు అప్పుడే చూపిస్తుంది. అదే ఎంజీపీ కూటమి వచ్చేసి 45 స్థానాలకే ఫలితాలు వాళ్ళ యొక్క ఫలితాలు మెజార్టీ చూపిస్తుంది. టోటల్ గా చూస్తే ఇప్పటికే 195 స్థానాల్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోతుంటే ఇక మిగతా రాష్ట్రాలు కూడా భవిష్యత్తులో దక్షిణాదిలో కూడా కొద్దిగా వీక్ ఉన్నది ఎన్డీఏ కూటమి కంటే దక్షిణాదిలో కూడా బాగా వేసి ఎన్డీఏ కూటమి దేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ బీహార్ ఎన్నికలలో భారీ మెజార్టీ, ఏదో స్వల్ప మెజార్టీతో ఘటన పడుతుందని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేసినా దాని ఫలితాలు తలకిందులు చేస్తూ రెట్టింపు మెజార్టీ రావటము చాలా ఆనందదాయకము. ముఖ్యంగా ఈ భారతదేశంలో ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకులు అయితేనేమి, ప్రజాదరణ కలిగినట్టు పవన్ కళ్యాణ్, వీళ్ళందరి యొక్క అడుగుజాడల్లో వీళ్ళందరి యొక్క సహకారంతో ముఖ్యంగా రాబోయే దక్షిణాది ఎన్నికలలో తమిళనాడులో అయితేనేమి కూడా ఎన్డీఏ కూటమి విజయం సాధించడానికి అవకాశాలున్నాయి. ప్రజలు మేమందరం కూడా ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఎన్డీఏ కూటమి నాయకులందరం కూడా చాలా సంతోషంతో ఇంకా ఒక గంటలోనే మేము కూడా సంబరాలు చేసుకోవడానికి కూడా ముందుగా సిద్దమవుతున్నాము. ముఖ్యంగా స్వీట్లు పంచుకోవటము మాకు ఇది చాలా సంతోషంగా ఉంది. ఎన్డీఏ కూటమి ఇంత మెజార్టీ రావటము, ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమిని బాగా ఆదరిస్తున్నారు. ఇటీవల నారా లోకేష్ కూడా బీహార్ పోయినప్పుడు కూడా కూటమికి మెజార్టీ ఇవ్వమని చెప్పి ప్రజలను కూడా కోరిన విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు యొక్క సూచనలు కూడా సలహాలైతే నేను కూడా కూటమి స్వీకరించటము, పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యంగా ఈ కూటమిలో ఎక్కువగా భాగస్వామి కావటము, ముఖ్యంగా భారతదేశంలో ఈ ఎన్డీఏ కూటమి పటిష్టంగా మంచి ఫలితాలతో దూసుకుపోయి దేశాన్ని అభివృద్ధి పదంలో శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకుపోతారనేటువంటిలో ఎలాంటి సందేహం లేదు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఎన్డీఏ కూటమి జరిగినటువంటి బీహార్ రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి
భారీ మెజార్టీ తోటి బాగా గెలిచింది. మన భారతదేశంలో చిరస్థాయిగా నిలబడిపోయిందని ఎన్డీఏ కూటమి రాబోయే రోజుల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమి వస్తారని కూడా ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. ఎప్పుడొచ్చినా ఎన్డీఏ కూటమికి అందరూ రుణపడి ఉంటారని కూడా సభాముఖంగా తెలియపడుతున్నారు.